నన్ను డోర్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అండ్ మీరు రీడింగ్ చూడవచ్చు, ఫుల్ ట్యాంక్ ఉంది. 19 kilometers వచ్చేస్తాం అనమాట ఇప్పటిదాకా. ఓకే, లెట్స్ గో. హెల్మెట్ అయితే ఫుల్ చెంత పట్టేసింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి లైక్ 11:30 అయింది. ఇట్స్ 1 hour అని చూస్తుంది. విల్ సీ. నా బైక్ వచ్చేసరికి నేను జూలై 7th తీసుకున్నాను. అండ్ ద థింగ్ ఈజ్, మా నాన్నమ్మ గిఫ్ట్ అనమాట నాకు. నానమ్మ 88th బర్త్డేకి నాకు గిఫ్ట్ తీసి ఇచ్చిందన్నమాట. సో ఇట్స్ నెట్ తీసుకున్నాను. ఇట్స్ 275 పడింది. అండ్ ఈ గేర్, రైడింగ్ జాకెట్, షూస్ కదా, ఐ మీన్ గ్లౌజెస్, ఇవన్నీ ఆల్మోస్ట్ రైడింగ్ జాకెట్ ఇట్స్ గోన్ ఫర్ 7K అనమాట. అండ్ గ్లౌజెస్, నీ ప్యాడ్స్, ఇవన్నీ లైక్ చాలా కొన్నాను. నెక్స్ట్ వీడియో అది ట్రైన్ చూస్తుంది అనమాట. ఎందుకంటే మనం మోస్ట్ ప్రాబబుల్గా ఫ్రీక్వెంట్గా ఎక్కువ తిరగాం కాబట్టి నెక్స్ట్ వీడియో అది చేద్దాం అనుకుంటున్నాను. నాకు మధ్యలో గుర్తొస్తుంది అనమాట. లైక్ ఫస్ట్ వీడియో మాట్లాడడం కూడా క్వైట్ నర్వస్ ఉందన్నమాట. బట్ అలవాటు అవుతుంది కదా ఏదైనా చేసే కొద్ది. అండ్ నేను కర్నూలు వెళ్ళి ఒక వర్క్ పని మీద అనమాట. సో మేబీ అది నేను 2 days అనుకుంటున్నాను, మండే ట్యూస్డే అట్లా చూద్దాం. మేబీ 2 days లేకపోతే 2 days తర్వాత రిటర్న్ అయిపోతాం. లేదు వీక్ లైక్ లేట్ అయిందంటే ఇంకా నంద్యాలను తిరుగుతాం అనమాట. నాకు దీంట్లో కొంచెం అనిపించింది ఏంటంటే మెటీరియల్ కూడా లైక్ హిమాలయ లాగా క్రూజ్ కంట్రోల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ ఎక్కువ ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 1 hour అయిపోయిందనమాట. చెయ్యి చాలా పెయిన్ వస్తుంది. అంటే లైక్ ఆర్డర్ చేశాను, అది ప్రోడక్ట్ వచ్చాక చూసి లైక్ ఎలా ఉందో చెప్తాను. ఒకటే వెళ్తున్నాం కాబట్టి అక్కడే గ్రిప్ పెట్టుకున్నాం. సో నాట్ దట్ మచ్ పెయిన్. థ్యాంక్స్ టు మై ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అనమాట. బికాస్ వీడియో లైక్ షార్ట్ చూసే, నేను మా ఫ్రెండ్స్కి షేర్ చేయడం కన్నా షార్ట్స్ చూసే ఒక 4-5 members వచ్చారు. అండ్ థ్యాంక్స్ ఫర్ దేమ్ అనమాట. అండ్ మిగిలిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ దెన్ అనొచ్చు లైక్ ఏపీలో ఎందుకు ఈ రాయలసీమలోనే ఎక్కువ స్టోన్స్ ఉంటాయి, లైక్ ఇట్లా రాళ్ళు ఇవన్నీ అని. లైక్ మీరు చూడొచ్చు అటు సైడ్. ద థింగ్ ఏంట్రా అంటే తెలిసిందే, మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం పార్ట్, తెలంగాణ కొంచెం పార్ట్, అండ్ కమింగ్ టు నంద్యాల ఏంటి అని రాయలసీమ ఏంటి అని అంటే తెలిసిందే. లైక్ మనది డెక్కన్ ప్లేటు ఉంటారు కదా. మనకి డెక్కన్ ప్లేటు ఎలా వచ్చిందంటే లైక్ వాల్కనో ఎరప్షన్స్ ఉంటాయి కదా. సో మనది ఈ డెక్కన్ ప్లేటు వచ్చేసి వాల్కనో ఎరప్టెడ్ ఏరియా అనమాట. లైక్ తెలిసిందే కదా, వాల్కనో బ్లాస్ట్ అయినప్పుడు రాక్స్, సాయిల్ ఇవన్నీ లైక్ ఎరప్ట్ అయ్యి స్ప్రెడ్ అవుతాయి. సో అలా ఏర్పడినది మన డెక్కన్ ప్లేటు అనమాట. సో అందువల్ల ఆ వాల్కనిక్ ఎరప్షన్ వల్ల ఈ ఫామ్ అయ్యి ఉంది. అందరిని అడగొచ్చు లైక్ వాల్కనీ ఎక్కడుందిరా మీకు అని. నాకు తెలియదు కానీ బట్ ప్రకాశం డిస్టిక్లో ఎక్కడో సంథింగ్ విన్నాను. మేబీ దాంట్లో ఇట్లా సంథింగ్ టెంపుల్లో అది లావా కానీ ఇట్లా బయటికి రాకుండా పోస్తుంటారు ఎప్పుడు అని. అది డీటెయిల్ కనుక్కొని చెప్తాను అనమాట. అండ్ దెన్
దెన్ గాయస్, మీకు నంద్యాల, కర్నూలు, రాయలసీమ అనగానే ఏం గుర్తొస్తాయి కామెంట్ చేయండి. అండ్ దెన్ నాట్ ఓన్లీ రాయలసీమ, లైక్ కర్నూలు, కడప, వీటి పేర్లు వింటే మీరు బాంబులు జనరల్గా అది అందరికీ అంటారు, బట్ అది అప్పుడెప్పుడు వెళ్ళిపోయింది. అది కాకుండా లైక్ మేబీ ఇంకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ దెన్ అండ్ ఇది ఆర్టీఓ ఆఫీస్ ఏరియా అనమాట. అంటే లైక్ ఆటో నగర్ అంటారు కదా. వెళ్దాం ముందు కానీ బస్. నంద్యాలంటే నాకు వచ్చేసి నాస్టాల్జియా అనమాట. చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఉన్నవారు కాబట్టి మనం ఇప్పుడు రైట్ వెళ్ళాలి. ఇక్కడ రోడ్ మాత్రం కొంచెం జించిక్లా ఉంటుంది అనమాట. ఇది ఎస్పీ రెడ్డి అని ఎస్పీజీ గ్రౌండ్ అనమాట. ఓ షిట్, అదే నాకు ఇక్కడ ఇదే అనమాట ఆటో వాళ్ళతో పోయా. అంటే ఆటో వాళ్ళతో ఎక్కడైనా ఒకటి అనుకోండి, సబ్బుని వచ్చి అడ్డం పెడతారు బండ్లు. అండ్ ఇది రినోవేషన్ చేస్తున్నారు, మీరు పెయింటింగ్ చూడవచ్చు. అబ్బా, మా స్టేషన్ అనమాట, నంద్యాల స్టేషన్. అండ్ రైల్వే క్వార్టర్స్. అబ్బా, ఒకసారి మీకు మా చర్చి కూడా చూపిస్తాం. యూ ఇక్కడ ఈ రోడ్ చూడండి, చీకటి.
ఇలా స్ట్రైట్కి వెళ్తే చర్చ్ వస్తామన్నమాట, మేము వెళ్ళే చర్చ్. నాస్టాల్జియా అలా సరదాగా వెళ్ళేసి వద్దాం. చిమ్కి బ్రో ఎలా పెద్ద వర్షం పడినట్లేదు ఇక్కడ. ఓకే, ఇది దా చర్చి మంది. అంకుల్ వాళ్ళు ఉన్నారు. లోపలికి వెళ్ళి తీసుకుందాం అదా. అంటే అటు నుంచి ఇంటికి వెళ్ళొచ్చు, కానీ అక్కడ మ్యాక్సిమం వినాయకుని పెట్టింటారు అనమాట. సో మనకి కష్టం అవుతుంది అక్కడ. సో ఇదైతే ఇక్కడ మేబీ పెట్టిండొచ్చు, బట్ ఇక్కడైతే రోడ్ మీద ఫుల్ రోడ్ కవర్ అయిపోయింది అనమాట. ఇక్కడ మేబీ మెయిన్ రోడ్ జంక్షన్ కాబట్టి కొంచెం చెప్పించి అందరు ఊర్లో లైక్ ఎలా ఉండేది అంటే కాలనీకి వినాయకుడు ఉంటుంది, మాకు ఇట్లా కాదనమాట. వీధికి వినాయకుడు. $83.8 kilometers.